హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూడబోతున్నామండి. G+1 హౌస్ 122 గజాల్లో ఉంటుంది. మన కింద 1 BHK ఉంటుందండి, పైన 2 BHK ఉంటుంది. ఎక్సలెంట్ హౌస్ అండి. చెంగచెర్ల ఏరియాలో ఉంటుందండి. ఇక్కడే మెయిన్ రోడ్ చూపిస్తాను. ఒక వెహికల్ పాస్ అయితే వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అవే అండి మెయిన్ రోడ్. అది మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అక్కడ ప్రతిదీ వెళ్తుందండి ఆ రోడ్ నుంచి. అలాంటి రోడ్డుకి దగ్గరలో 122 గజాల్లో హౌస్ ఉందండి, ఈస్ట్ ఫేసింగ్. ఓకేనా, లోపలికి వెళ్దాం. హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. మంచి కన్స్ట్రక్షన్, చాలా బాగుంటుంది హౌస్. ఓకే, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను తీసుకొస్తాను. మీరు ఎవరైనా సరే ఉప్పల్ నుండి చౌదరిగూడ వరకు, బోడుప్పల్, చెంగిచెర్ల, బొల్లిగూడెం, పిర్చాదిగూడెం, మేడిపల్లి ఇలాంటి ఏరియాస్లో హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపించిన నెంబర్ కాంటాక్ట్ కండి. మీకు ఎలాంటి ప్రాపర్టీ అయినా మేము చూపిస్తాం. సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అండి. సో ఇలా వచ్చేస్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్. మనకి టేక్వుడ్ ఫ్రేమ్ ఉందండి, చుట్టూ టైల్స్ వస్తాయి, టేక్వుడ్ డోర్స్ వస్తాయి. ఇక్కడ ఇలా వచ్చేస్తే ఇది హాల్ చూస్తున్నారు కదా. హాల్ చాలా స్పేషియస్ ఉంది. వర్క్ నడుస్తుంది. అట్లీస్ట్ ఇంకొక 45 days to 2 months వర్క్ ఉంటుందండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఉంది, ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మనకి దేవుడికి ఇలా ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది కిచెన్. ఓకే, సో మనం హాల్ చూసాం, కిచెన్ చూసాం. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంది. ఇది ఇండియన్ టైప్ ఇచ్చారండి. కింద యాండోస్కిల్ టైల్స్ వేస్తారు, కామన్ వాష్రూమ్ వస్తుంది. మనకు పైన లో రూఫ్ ఇచ్చారు, టైల్స్ వేస్తారు మొత్తం వాష్రూమ్లో, టైల్స్ వేస్తారు. ఇలా వచ్చేస్తే ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ కూడా మంచి సైజులో ఉందండి. సో ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి, చాలా వైడ్గా వచ్చింది బెడ్రూమ్. అండ్ ఇది ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. మనకి బెడ్రూమ్స్కి ఫ్లష్ అయ్యే డోర్స్ వస్తాయండి, బాత్రూమ్కి WPC డోర్స్ వస్తాయి. సో నార్త్ సైడ్కి వెంటిలేషన్ కోసం మనకి విండోస్ ఇచ్చారు. సో ఈ విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా స్పేషియస్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇది సిట్అవుట్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మనకి ఎలివేషన్ సంబంధించిన గ్లాసెస్ వస్తాయి, రైలింగ్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ వస్తుందండి. ఇది మెయిన్ డోర్, చాలా వైడ్గా వచ్చిందండి మెయిన్ డోర్. మొత్తం టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్ వస్తుంది, కంప్లీట్గా టేక్వుడ్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్ తోటి మంచి డిజైన్తో వస్తుంది. ఇది హాల్. సో ఇలా ఉంటుందండి హాల్. చాలా పెద్ద ఉంది, చాలా స్పేషియస్ ఉంది. వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే ఫ్లోరింగ్ వర్క్ ఇంకా కాలేదు కాబట్టి. బట్ ఇన్ రియల్గా చూస్తే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ టీవీ యూనిట్ అండి. ఇక్కడ మొత్తం ఫాల్ సీలింగ్ చేస్తున్నట్టు అండి, ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ 2 windows ఇచ్చారు మనకి, ఇక్కడ ఒకటి హాల్లో, అక్కడ ఒకటి. అండ్ ఇక్కడ దేవుడి గారు సపరేట్ కట్టారు. ఇది కిచెన్. కిచెన్ చూడండి, ఇక్కడ మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుంది, అక్కడ సింక్ వస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, షెల్ఫ్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనకు మాడ్యులర్ కిచెన్ చేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది. సో ఇలా వచ్చేస్తే ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకే, పైన లో రూఫ్ ఇచ్చారు. మనకి ఇటు సైడ్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు, నార్త్ సైడ్కి వెంటిలేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా వస్తుంది, వాషింగ్ మిషన్ పాయింట్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ చేస్తారు, వాల్ టైల్స్ చేస్తారు, చాలా నీట్గా చేస్తారండి. ఇది కంప్లీట్గా ప్రతి డోర్ కూడా అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి. మనకి బెడ్రూమ్స్కి మాత్రం ఫ్లష్ అయ్యే డోర్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఎంట్రన్స్ అండి, డోర్ టేక్వుడ్ ఫ్రేమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజులో ఉందండి, అక్కడ షెల్ఫ్స్ వస్తాయి. సో ఇలా ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. మనం వెంటిలేషన్ కోసం అలా విండో ఇచ్చారు. సో ఈ టైంలో మనకి ఏంటంటే పెయింటింగ్ మన చాయిస్ ఉంటుంది, ఫ్లోరింగ్ కూడా మన చాయిస్ ఉంటుంది. గ్రానైట్ కావాలా, టైల్స్ కావాలా, మార్బుల్ కావాలా, మన ఇష్టం. సో బిల్డర్ వేస్తే బిల్డర్ ఏవైతే పెడతాడో అదే పెడతాడు. ఇలాంటి టైంలో తీసుకుంటే మనకు కొంచెం మాడిఫికేషన్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా పెద్ద ఉంది. అండ్ షెల్ఫ్స్ కూడా చాలా పెద్ద ఇచ్చారు చూడండి, చాలా సూపర్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం అటు విండో ఇచ్చారు. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఈ విధంగా. ఓకే, సో ఇదండి అటాచ్డ్ వాష్రూమ్. మనకి ట్యాప్స్కి సంబంధించిన ప్రొవిజన్ ఇచ్చారు. ఇందులో టైల్స్ చేస్తారు, వెస్టర్న్ టైప్ ఇస్తారు మొత్తం. ఇంకా గీజర్ పాయింట్, షవర్ పాయింట్కి సంబంధించిన అన్ని కనెక్షన్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ కింద హ్యాండిల్స్కి టైల్స్ వేస్తారు, WPC డోర్ ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుందండి.
అండ్ మనకి ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో. సో మీకు ఓవరాల్ ఒక వ్యూ వస్తుంది హౌస్ ఎలా ఉంటుందని చెప్పి. బట్ ఫైనల్గా మనకు లప్పం వరకు ఫినిషింగ్ అంతా అయిపోతే ఎక్సలెంట్గా వస్తుందండి. ఇప్పుడు లప్పం వరకు పెడితేనే ఈ హౌస్ యొక్క లుక్ మొత్తం మారిపోతుంది. అండ్ ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ కథం వర్క్ అంతా అయిపోతుంది. గట్టిగా కూర్చుంటే 40-45 డేస్ అండి కంటిన్యూస్గా వర్క్ నడిస్తే. సో కొంచెం అటు ఇటు వేసుకున్నా కానీ వితిన్ 2 months లోపల మనకి 2 months కూడా పట్టదు, 40 daysలో కరెక్ట్గా వర్క్ అంతా అయిపోతుంది. మనకు ఫ్లోరింగ్, లప్పం వర్క్, పెయింటింగ్, ఫాల్ సీలింగ్, మనకి ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ సంబంధించి మొత్తం పెట్టేశారు. సో డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఉందండి హౌస్. చాలా దగ్గర, మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి. 4th బిట్ ఏమో వస్తుంది పెద్ద రోడ్డుకి. ఓకేనా, చెంగిచెర్లలో ఉంటుందండి ప్రాపర్టీ. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మంచి లొకాలిటీ అండి, చాలా హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల. మనకి ఇక్కడ ఉప్పల్ మెట్రో కన్నా హబ్సిగూడ మెట్రో చాలా దగ్గరలో ఉంటుంది. మల్లాపూర్, హబ్సిగూడ మెట్రో, మల్లాపూర్ ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే కూడా దగ్గరలో ఉంటుంది, మరీ దూరమే ఉంటుందండి. మనకు ఒక 3.5-4 kilometers వస్తుంది మ్యాక్సిమం. అండ్ రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అన్ని పెద్ద రోడ్లే కాబట్టి మనం ఒక 10 minutesలో వరంగల్ హైవేకి వెళ్ళిపోతాం. ఉప్పల్కి ఒక 15 minutesలో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఓకేనా, మంచి లొకాలిటీలో అండి. సో ఇలాంటి హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. Really, thank you very much for watching. Please like, share and subscribe my channel. Bye bye. Take care.